అసలు యాక్చువల్‌గా రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అనే విషయానికి వస్తే, మనకి ఇప్పటివరకైతే కొన్ని అక్రిడేటెడ్ సోర్సెస్ నుండి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, మన బ్యాక్ ఎండ్‌లో జరగాల్సినటువంటి వర్క్ అనేది మొత్తం అయిపోయింది. ఐ మీన్ రిజల్ట్స్ అనేది వాళ్ళు రెడీ చేసేసారు. హాయ్ ఫ్రెండ్స్! పోస్టల్ జీడీఎస్ 2026కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఫిబ్రవరి 28న వస్తదని మనకి యూట్యూబ్‌లో కొంచెం హైలైట్ అయిందనమాట. ఒక పేపర్ క్లిప్ అనేది ఏదుందో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మేబీ ఇది డిపార్ట్మెంటల్ ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం వాళ్ళు చేసుకున్నారు. ఇది యాక్చువల్‌గా మనకి పబ్లిక్ డొమైన్‌లో అయితే వాళ్ళు నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయలేదు. అలాగే వెబ్‌సైట్‌లో కూడా ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఫిబ్రవరి 28న రిజల్ట్ వస్తది అని మనం అనుకున్నాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఆ పేపర్ క్లిప్‌లో కూడా టెంటేటివ్ అని ఉంది. అంటే ఆ రోజు రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? అన్ని ఫ్యాక్టర్స్ గనక ఓకే అయితే ఆ రోజు రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అని వాళ్ళు ఇంటర్నల్‌గా అసెస్మెంట్ చేసుకున్నారు. ఓకేనా? కానీ రిజల్ట్స్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి రిజల్ట్స్ రావడానికి కొంచెం లేట్ అవుతది. నిన్న రిజల్ట్స్ రాలేదు. ఇప్పటికి కూడా వెబ్‌సైట్‌లో ఏమీ సెక్షన్ యాడ్ కాలేదు. ఇంపార్టెంట్ డేట్స్‌లో ఎడిట్ డేట్ వరకు మాత్రమే ఉంది. అప్లికేషన్ ఎప్పుడు ఎడిట్ చేసుకోవచ్చని. మనకైతే రిజల్ట్స్ అనేది యాడ్ కాలేదు. ఓకేనా? అసలు యాక్చువల్‌గా రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అనే విషయానికి వస్తే, మనకి ఇప్పటివరకైతే కొన్ని అక్రిడేటెడ్ సోర్సెస్ నుండి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, మన బ్యాక్ ఎండ్‌లో జరగాల్సినటువంటి వర్క్ అనేది మొత్తం అయిపోయింది. ఐ మీన్ రిజల్ట్స్ అనేది వాళ్ళు రెడీ చేసేసారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి అంటే, వాళ్ళు వెబ్‌సైట్‌లో ఆ యొక్క రిజల్ట్స్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఐ మీన్ ఆ యొక్క రిజల్ట్స్ డాక్యుమెంట్‌ని డివిజన్ వైస్‌గా, సర్కిల్ వైస్‌గా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని, మనకి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ఎవరెవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి నార్మల్ మెసేజెస్, మెయిల్స్ అనేది పంపుతారు. ఓకేనా? ఆ తర్వాత ఆ యొక్క పబ్లిక్ చేసేస్తారనమాట. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళది డాక్యుమెంట్ అనేది పబ్లిక్ చేస్తారు. ఫస్ట్ అప్‌లోడ్ చేసేసిన తర్వాత మనకి ప్రైవేట్‌లో ఉంచి వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి మెయిల్ పంపిన తర్వాత కొంతమందికి మెయిల్స్ వస్తున్న కొద్దీ మిగతా మెంబర్స్‌కి ఆటోమేటిక్‌గా పబ్లిక్ డొమైన్‌లో పబ్లిక్ చేసేస్తారు ఆ యొక్క పీడిఎఫ్ అనేది. సో, ఇలా అయితే జరుగుతదనమాట సెలక్షన్ ప్రాసెస్. మనకి మిగిలినటువంటి ప్రాసెస్ ఏమిటి అంటే, వాళ్ళు ఎవరెవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ యొక్క క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఈ యొక్క పబ్లిక్ డొమైన్‌లో ఐ మీన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మెయిల్స్‌కి, నార్మల్ నంబర్స్‌కి మెసేజెస్ పంపితే సెలెక్టెడ్ అయినట్లు మనకు తెలుస్తది. ఓకేనా? రిజల్ట్స్ అనేది ఒక చిన్న విషయం అనుకోవచ్చు. ఐ మీన్ రిజల్ట్స్ అనేది ఈస్ జస్ట్ ఎ రిమైండర్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతది. రిజల్ట్స్ ఏంటంటే మీరు సెలెక్ట్ అయ్యారు అని ఉంటది. కానీ రిజల్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్ సరిగ్గా లేకపోయినా మనకి ఆ జాబ్ అనేది క్యాన్సిల్ అవుతది కాబట్టి రిజల్ట్స్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనే దాని గురించి నేను సెపరేట్‌గా ఇంకొక వీడియో చేశాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వన్స్ చెక్ చేయండి. అలాగే ఈ యొక్క పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా వచ్చినా గానీ నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే మార్చ్ ఫస్ట్ వీక్‌లో నేను అక్యురేట్‌గా డేట్ చెప్పలేను. ఎందుకంటే కొంతమంది మూడో తారీఖు అంటున్నారు. కొంతమంది ఐదో తారీఖు అంటున్నారు. కొంతమంది ఫస్ట్ వీక్ అంటున్నారు. ఏడో తారీఖు కూడా రావచ్చు. మనకి ఉన్న ఒక టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, మనకి మార్చ్ ఫస్ట్ వీక్‌లో ఈ యొక్క రిజల్ట్స్ పోస్టల్ జీడీఎస్ 2026 జనవరి రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది గానీ, విశ్వసనీయమైనటువంటి సోర్సెస్ నుంచి మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? రిజల్ట్స్ వస్తే ఎలా చెక్ చేసుకోవాలి? మీరు సెలెక్ట్ అయినట్లు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? అనే దాని గురించి నేను వచ్చిన వెంటనే ఒక వీడియో చేస్తాను. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది రాకముందే కొన్ని డిఫరెంట్ మెయిల్స్ వస్తూ ఉంటవి. అవి నిజం అనుకోని కొంత పేమెంట్ చేయడం లాంటివి, ఇలాంటివి కూడా చేస్తుంటారు. మీరైతే ఎటువంటి ఫ్రాడ్‌కి గురి కాకండి. మీకు గనక సెలెక్ట్ అయితే మీకు నార్మల్ మెసేజ్ వస్తది. మెయిల్ వస్తది. మీరు
సెలక్షన్కి అప్లికేషన్కి ఇచ్చినటువంటి మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అనేది ఎవరికి చెప్పకండి, ఎక్కడ పబ్లిక్లో షేర్ చేయకండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ సెపరేట్ మెయిల్ అనేది యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. అలాగే ఇక్కడ మీరు కనుక సెలెక్ట్ అయితే వెబ్సైట్లో మీ లిస్ట్లో నేమ్ ఉంటుంది, అప్లికేషన్ ఐడి అన్నీ ఉంటుంది. వన్స్ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఏదైనా మీరు ప్రొసీడ్ అవ్వండి. వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏమి క్లిక్ చేసినా, ఏ లింక్ క్లిక్ చేసినా, ఇటువంటి ఏ పర్సన్కైనా అమౌంట్ సెండ్ చేసినా మీరైతే ఫైనాన్షియల్గా లాస్ అవుతారు, ఓకేనా. ఎటువంటి లాస్కి గురి కాకుండా మనం సరైన విధానంలో సెలక్షన్ ప్రాసెస్ అనేది అప్లికేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిగిలినటువంటి ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ పోస్టల్ జీడిఎస్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి యాజ్ ఆఫ్ నౌ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.